దక్షిణాదిలో తాంబూలం లేనిదే విందు పూర్తవదు. దేవుడికి పెట్టే నైవేద్యంలో ఖచ్చితంగా తాంబూలం సమర్పించాల్సిందే. ఇవాళ ఇంట్లోనే తాంబూలం ఎలా చేసుకోవాలో చెప్తాను. తమలపాకులు బాగా కడిగి నీడలో ఆరబెట్టి ఓవెన్లో 1 నిమిషం సేపు పెడితే క్రిస్పీగా అయిపోతాయి. సోంపు, ఎండు కొబ్బరి, ఎండు ఖర్జూరం, యాలక పొడి, దాల్చిని, జాజి పొడి, కాస్త ధనియా దానా, వక్క పొడి లేదా సుపారి అన్నీ కలిపి క్రిస్ప్గా అయిన తమలపాకులను కూడా కలిపేస్తే కొంచెం పచ్చకర్పూరం కూడా కలుపుకోండి. వక్క పొడిలో పచ్చకర్పూరం ఉండటం వల్ల నేను కలపలేదు. మీరు చిటికెడు కలుపుకుంటే సుగంధభరితంగా ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు గుల్కంద్ కూడా చేర్చుకోవచ్చు. అన్నీ కలిపి ఒక ఎయిర్ సీల్డ్ జార్లో స్టోర్ చేసుకుంటే కావలసిన రోజులు నిల్వ ఉంటుంది. దీన్ని నేరుగా తినొచ్చు లేదా తమలపాకులో చుట్టుకుని కిళ్ళి మాదిరిగా చేసి తినొచ్చు. నేనైతే సున్నం వాడను. తమలపాకు వల్ల చాలా లాభాలున్నాయి. కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఏ విటమిన్, సి విటమిన్ కూడా ఉంటాయి. జీర్ణశక్తిని పెంచుతుంది. తాంబూలం ప్రశస్తి గురించి నేను ఇంతకు ముందే ఒక రీల్లో చెప్పాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. టు నో మోర్, ఫాలో స్పైసెస్ విత్ స్టోరీస్.